రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రను హైదరాబాద్ కు పరిచయం చేసిన నియోజకవర్గం అది. ఆ నియోజకవర్గానికి ఆయన ఒక ఎమ్మెల్యే. తను ఉంటున్న పార్టీకి వ్యతిరేక పార్టీలో ఎంతటి నాయకులు ఉన్నా వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారాయన. అదే రేంజ్ లో తన పార్టీ నేతలను పొగుడుతారు కూడా. అసలే ఫ్యాక్షనిస్టు కుటుంబం నుంచి వచ్చిన ఆ ఎమ్మెల్యే అవతల పార్టీ వారు ఎంతటి వారినైనా వేదికలపైనే కాదు, ముందు కూడా కడిగి పారేస్తారు. ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా పనిచేసిన, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా తన స్పీడును ఎవరు అందుకోలేరన్నట్లు వ్యవహరిస్తారు. అలాంటి నాయకుడు కొన్నేళ్లుగా ప్రత్యర్థి పార్టీకి ప్రధాన టార్గెట్గా మారాడట. ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆయన మరీ దూకుడుగా వ్యవహరించాడట. దీంతో ఇంటెలిజెన్సీ నివేదికల ఆధారంగా ఆయనకు గతంలో ఇచ్చిన 2+2 గన్మెన్తో AK-47 రైఫిల్స్తో మరింత భద్రతను ప్రభుత్వం పెంచిందట. భద్రత కోసం 3.5 కోట్ల రూపాయలతో శత్రు దుర్భేద్యమైన ఓ ఆధునిక కారు కొని అందులో తిరుగుతున్నారట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్. రాయలసీమ నడిబొడ్డున ఉన్న ప్రాంతం కడప జిల్లా. ఈ జిల్లాలో దాదాపు 25 ఏళ్లు సీరియస్ ఫ్యాక్షన్ నడిచింది. ఈ ముఠా కక్షల చరిత్రను తెలంగాణకు, అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఫ్యాక్షన్ను ప్రత్యక్షంగా పరిచయం చేసింది జమ్మలమడుగు. దాదాపు కొన్నేళ్లపాటు ప్రైవేట్ సైన్యాల ఫ్యాక్షన్ యుద్ధం సాగింది. ఇప్పటి కాంగ్రెస్ నేతలు దేవగుడి శివశంకర్ రెడ్డి, భీమగుండం గోపాల్ రెడ్డిని షాద్నగర్లో ప్రత్యర్థులు హత్య చేశారు. దీనికి ప్రతీకారంగా మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి అలియాస్ బాంబుల శివారెడ్డిని హైదరాబాద్లో హత్య చేశారు. ఆ రోజుల్లో జమ్మలమడుగులోని గ్రామాల ప్రతీకారాన్ని రాష్ట్ర రాజధాని స్థాయికి విస్తరించిందని చెప్పొచ్చు. కాలం చాలా బలమైందన్నట్టు 20 ఏళ్ల తర్వాత జమ్మలమడుగులోని ఆ 2 ఫ్యాక్షన్ కుటుంబాలు ఒక్కటయ్యాయి. కుటుంబ సభ్యులు రాజకీయ పదవులను పంచుకున్నారు. అదంతా బాగుంది. ఇప్పుడైతే ఆ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ వైరం లేదు, కానీ మళ్లీ ఆ 2 కుటుంబాలు రాజకీయ వైరివర్గాలుగా మారాయన్న టాక్ బలంగా వినపడుతోంది. ఇక అసలు విషయానికొస్తే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీ టికెట్పై గెలిచారు. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కుటుంబం మొదటి నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వెంట, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ వెంట నడిచింది. ప్రస్తుతం ఆది కుటుంబానికి చెందిన కొందరు తెలుగుదేశం పార్టీలో, ఆది సహా మరికొందరు బీజేపీలో ఉన్నారు. వీరికి ప్రస్తుతం గతంలో ఫ్యాక్షన్ వైరమున్న కుటుంబంతో ప్రస్తుతానికైతే థ్రెట్ అయితే లేదు. సహజంగా దూకుడుగా మాట్లాడుతూ హైస్పీడ్గా వ్యవహరించే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంతేకాదు వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించి కూడా నారాయణ రెడ్డి పేరు వినిపిస్తూ వచ్చింది. తెలుగుదేశంలోకి చేరిన తర్వాత చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటూ వస్తున్న ఆదినారాయణ రెడ్డి తర్వాత కాలంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరించి వైసీపీ అధినేతలను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో పాటు వైసీపీ అధినేత జగన్ పైన సందు దొరికితే విమర్శలు గుప్పించారు. దీంతో ఆదిపై వైసీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి టీడీపీలో ఉంటే భద్రత లేదనుకున్నారో ఏమో, ప్రస్తుత వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ చెంతకు చేరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చాలా కాలం ఢిల్లీ, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో గడుపుతూ వచ్చిన ఆదికి కడప జిల్లా కానీ, ఆంధ్ర రాష్ట్రానికి కానీ వస్తే వైసీపీ నుంచి థ్రెట్ ఉందని భావించి తన వ్యక్తిగత భద్రతతో జాగ్రత్తగా తిరిగేవారట. 2 ఏళ్ల క్రితం అప్పటి బీజేపీ నేత సత్యకుమార్తో కలిసి ఆది విజయవాడలోని పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా కొందరు ఆ వాహనాలను అడ్డుకుని దాడి చేయబోయారు. ఆదినారాయణ రెడ్డిపై దాడి కోసం వచ్చిన వారు కారులో సత్యకుమార్ పక్కన ఆది లేకపోవడంతో గండం గడిచిందని ఆయన అనుచరులు చెప్పుకుంటుంటారు. తనను జగన్ టార్గెట్ చేశాడని, అందుకే టీడీపీలో కాకుండా బీజేపీలో చేరారని ఒక ఇంటర్వ్యూలో ఆదినారాయణ రెడ్డి స్వయంగా చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో తనకు ప్రాణహాని లేదని, తాను ఎవరికీ భయపడేవాడిని కాదని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో ఉన్న ఆదికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని విషయాలను ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నారన్న టాక్ లేకపోలేదు. అంతేకాదు పులివెందుల ఎన్నికల్లో వైసీపీ నేతలపై దాడులు, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్, పోలీసులను అడ్డుపెట్టుకుని భయభ్రాంతులకు గురి చేయటం వంటి వ్యూహరచనలో ఆది కీలకంగా వ్యవహరించారని పదే పదే వైసీపీ అధినేత జగన్, ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలంతా ఆదిని టార్గెట్ చేస్తూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆదిపై దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఇప్పుడున్న భద్రతకు తోడు అదనంగా AK-47 తుపాకులతో భద్రత కల్పించారట. పైగా ఆది ప్రయాణించేందుకు ప్రత్యేక టెక్నాలజీతో పాటు భద్రత ఉన్న రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేశారట. దీంతో పాటు భద్రతా సిబ్బందితో కూడిన కాన్వాయ్ కూడా ఏర్పాటు చేసుకున్నారట. అవసరమైతే సరైన సమయంలో కీలక పదవినిచ్చి మరింత భద్రత పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందట.
ఏదేమైనా ఆదినారాయణ రెడ్డికి హై సెక్యూరిటీ ఏర్పాటు చేయటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్న టాక్ రాజకీయ పరిశీలకుల్లో రీసౌండ్ చేస్తోంది.